నెల్లూరు నగరంలో సాగుతున్న ప్రత్యేక ఓటు సమాచార సేకరణ ప్రక్రియ అధికార తెలుగుదేశం పార్టీ కూటమి నేతల పక్షపాత వైఖరితో అపహాస్య పాలవుతోందని మాజీ మంత్రి జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. నెల్లూరులోని వైసీపీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. క్షేత్రస్థాయిలో ఉన్న బీఎల్ఓలు నిబంధనలకు విరుద్ధంగా ఎన్యూమరేషన్ ఫారాలను నేరుగా టీడీపీకి చెందిన బీఎల్ఏలకే అప్పగించారని ఆరోపించారు. కూటమి సానుభూతి పరుల ఫారాలను మాత్రమే నింపి వైఎస్ఆర్సీపీ ఓట్లను తొలగించేందుకు ముందస్తు ప్లాన్ సిద్ధం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి నారాయణ ఇసుక దందాలను వదిలేసి అధికారులను టెలికాన్ఫరెన్స్ల ద్వారా బెదిరిస్తూ వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారని విమర్శించారు. కొంతమంది నగరంలో మరీ ఎక్కువగా బిఎల్ఓలు నేరుగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి బిఎల్ఏలకి ఎన్యూమరేషన్ ఫారమ్స్ అప్పచెప్పారు. అప్పచెప్పిన తర్వాత వాళ్ళకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి లేదా కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి సానుభూతి పరులో వాళ్ళకి సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి ఎన్యూమరేషన్ ఫారాలు మాత్రం నింపి డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తి చేస్తున్నారు. మిగతా వాళ్ళ విషయం వాళ్ళు పట్టించుకోవడం లేదు. మేము వెళ్ళి మా బూతుల వెళ్ళి ఏజెంట్ వెళ్ళి అయ్యా ఎన్యూమరేషన్ ఫారాలు మా చేతికి ఇవ్వండి అంటే ఎన్నికల అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ గారు ఏం చెప్పారు, మీకు రోజు 50 ఫార్మల్ లెక్కన తీసుకెళ్ళొచ్చు, మీరు తీసుకెళ్లి మీరే వెళ్ళి వాళ్ళని ఫిలప్ చేసి మరలా 50 ఫార్మల్ లెక్కన రోజుకి ఇచ్చేటువంటి ఉన్నా అది ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి నియమ నిబంధనలో ఒక భాగం. అయ్యా మాకు ఇవ్వండి మా చేతికేనంటే అక్కడ చూస్తే ఏమో 98%, 99% ఇచ్చేసాము అని చెప్పని స్పష్టంగా వాళ్ళు ప్రకటించేశారు. ఆ జాబితా ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? దాని మీద ఏమో ఆన్లైన్ అయ్యేటువంటి అవకాశం లేదు కదా. కాబట్టి ఎవరికి ఇచ్చామనే దానికి ఆధారాలు లేవు కదా. మేము ఇచ్చేసాం అయిపోయింది అని చెప్పానని దానికి ఏమి ఎక్కడా కూడా వాళ్ళు ఇచ్చినట్టుగా ఆ జాబితా మీద మా వాళ్ళ సంతకం పెట్టలే, మా వాళ్ళ సమక్షంలో ఏమి ఇవ్వలే. ఈరోజు మరలా మీరు డిజిటలైజేషన్ చేసేటప్పుడు ఆ లిస్టులకు సంబంధించి తీసేసేదానికి రేపటి రోజు మీరంతా రంగం సిద్ధం చేసుకొని ఒక పథకం ప్రకారం ముందస్తు పథకం ప్లాన్ ప్రకారం మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు తీసేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు. ఇది జిల్లాలో జరుగుతుంది, రాష్ట్రంలో జరుగుతుంది. దానికన్నా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే అయ్యా రాబోయే ఎన్నికల్లో నేను గెలవను, నేను నా ఓటమిని ఒప్పుకుంటున్నాను, కాబట్టి ఈ సార్ ప్రక్రియలో నేను జోక్యం చేసుకుంటాను, దాని ప్రకారం మా ఓట్లే ఉండిస్తాను, మీ ఓట్లు తీసివేస్తానని చెప్పి ఎప్పుడో పాత రోజుల్లో చూసాం. హిట్లర్ లాంటి వాళ్ళు ఏదో నియంతలుగా ఎక్కడ ఎన్నికలు జరగకుండా వాళ్ళే గుద్దుకొని వాళ్ళే గెలిచినట్టుగా ఇప్పుడు అదే జరిగేటువంటి పరిస్థితి ఏర్పడింది ఆంధ్ర రాష్ట్రంలో. నేనే నా ఓట్లే పెట్టుకుంటా, నా ఓట్లే వేసుకుంటా, నేనే చూసుకుంటానని చెప్పి. కాబట్టి ఇదంతా ఎలా ఉందంటే అసలు ఒక మంత్రిగా ఈ జిల్లాకి నారాయణ గారిని చూస్తే ఆయన పాపం చాలా పొడుగుగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నాడు. ఈ మధ్య ఎక్కడొచ్చినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద వెర్రచక్క పడుతున్నాడు పాపం. అట్ట కాకుండా నువ్వు పోయి ముందా ఇసుక సంగతి చూడు. రూరల్ మనకి దేనికంటివి, నీకు సంబంధించిన దాంట్లో ట్రిప్పర్లు ఎత్తకూడదంటే బ్యాన్ ఉండేటువంటి దాంట్లో ఎత్తుకోబోవచ్చు అంటుంటు నువ్వు ఎత్తుకోపోవడానికి ఎట్ట ఎత్తుకోబోతావు బ్యాన్ ఉండేటప్పుడు ఎత్తకపోవడానికి. కాబట్టి నీకు విధి విధానాలు తెలియదు, నువ్వు ఎప్పుడో ఎక్కడో కూర్చుంటావు, ఏ పనిలో ఉంటావో తెలియదు, ఆ పనిలో నుంచి టెలికాన్ఫరెన్స్లు కలుపుతున్నావు. నీ మూడు ఎట్టుంటుందో మాకు అర్థం కాదు, ఆమెను ఎవరి మీద తెరసకపడతావో కూడా తెలియదు. కాబట్టి మనం వాళ్ళని లైన్లోకి తీసుకోండి, ఏళ్ళ లైన్లోకి తీసుకోండి, సీఎం లైన్లోకి తీసుకోండి, డిఎస్పీ లైన్లోకి తీసుకొని వాళ్ళందరూ అధికారులను భ్రష్టు పట్టిస్తున్నావు. వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు రికార్డే బయటకు వస్తున్నాయి. అధికారులైనా కొంచెం జాగ్రత్తగా ఉండి టెలికాన్ఫరెన్స్లో పాల్గొనకుండా ఉంటే మంచిది తప్ప మీరందరూ భ్రష్టు పట్టిపోతుంటారా. మీకేమన్నా మామూలుగా కమిషనర్ లైన్లోకి తీసుకోమంటుండే, కమిషనర్ లైన్లోకి వచ్చా ఐటీడీపీ బ్రహ్మాండం అని చెప్పా, ఆయన వీళ్ళందరూ లైన్లో ఉండే తెలియకపోయా, నీకు సంబంధించినటువంటి రికార్డ్ చేసి మీడియాకు వదులుతా ఉండే. అయినా నీ వ్యవహారం ఏదన్నా మార్పు ఉందా అంటే మార్పు రాకపోయా. ఇంతకన్నా అసహ్యమైనటువంటి పనులు ఏముంటాయి చెప్పండి. జిల్లాలో ఎవరన్నా మామూలుగా సీరియస్గా తీసుకునేటువంటి పరిస్థితి ఉందా? ఇదేదన్నా నవ్వుకునేటువంటి పరిస్థితి, తొకలకు చేస్తారు తప్ప ఎక్కడన్నా సీరియస్గా తీసుకునేటువంటి పరిస్థితి. మేము ఏదైనా అడిగితే ఒక 3-4 ఆడవాళ్ళు పెట్టి మమ్మల్ని తిట్టిస్తారు. ఇది తప్ప ఇంకేమన్నా పని ఉందా? లేదు కదా. కాబట్టి నేను మీకు చెప్పేది ఏంటంటే రాజ్యాంగానికి సంబంధించినటువంటి ఏది ఎన్నికల ప్రక్రియ ఉందో అది అపహాస్యం పాలవుతుంటే అపహాస్యం పాలు కాకుండా మీరు అందరూ కాపాడండి అని చెప్పి మేము చెప్తే దాని మీద ఈరోజు ఆధారాలన్నీ ఉన్నాయి. చంద్రశేఖర్ రెడ్డి గారు మీకు ఆధారాలన్నీ కూడా వేసి చూపిస్తాడు. ఇప్పటికైనా నేను జిల్లా ఎన్నికల అధికారిని కోరేది, మాకు సంబంధించినటువంటి ఎవరైతే ఉండారో మాకు జాబితా ఇవ్వండి. ఎవరికైతే ఈరోజు మీరు డిజిటలైజేషన్ చేయలేదో ఆ డిజిటలైజేషన్ చేయనటువంటి జాబితా ఇస్తే మేము ఆ సంబంధిత వ్యక్తుల దగ్గరికి సంబంధించి ఆ డిజిటలైజేషన్ ప్రక్రియ వాళ్ళు ఏదైనా ఎన్యూమరేషన్ ఫామ్స్ పూర్తి చేయకపోతే పూర్తి చేయించి వాళ్ళకి ఇస్తాము. 4 రోజులు సమయం ఉందన్నారు. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం అనుకుంటారా, మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాం అనుకుంటున్నారా, మీరు ఏ విధంగా అనుకున్నా మాకు ఇబ్బందిలే. కాకపోతే రేపటి రోజు మాత్రం దీనికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంకొక ఆయన చెప్పాడు అంటే ఇప్పుడు తీసేస్తాడంట, ఇంకా టైం ఉన్నాడు చేసుకునే దానికి. ఏమన్నా ఉందా? ఎవడన్నా ఆ మాట మాట్లాడేటువంటి అధికారులు మనం చూసామా? ఇప్పుడేమో ఓటు తీసేస్తారంట, మళ్ళీ అవకాశం ఇస్తారంట. ఉన్న ఓటు తీసేసి
మళ్ళీ అవకాశం ఇచ్చింది కొండనాళ్ళకి ముందు వేస్తే ఉన్ననాళ్ళకి ఊడిపోయినట్టుగా ఇప్పుడు ఎన్నికల ప్రక్రియలో ఓట్లు తీయడం ఏంది, మళ్ళీ మేము వచ్చి ఓట్లు అడగడం ఏంది? ఏమన్నా అర్థం ఉండేటువంటిదే? అసలు మీరు మాట్లాడేటువంటి మాటలు, మీరు వ్యవహార శైలి, మీరు చేసేటువంటి ఈ ప్రక్రియ అంతా అపహాస్యం పాలవుతుంది. దాని గురించి మీరు పట్టించుకోకుండా చివరికి ఏ విధంగా అయినారు? మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా ప్రజలకు సంబంధించినటువంటి ప్రాథమికమైనటువంటి హక్కు, ఓటు హక్కును కూడా మీరు వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకునేటువంటి అవకాశం లేకుండా నియంత్రిత పోకడల్లోకి మీరు వెళ్తూ ఉంటే, దానికి జిల్లా అధికార యంత్రాంగం కొమ్ము కాస్తూ ఉంటే ఇంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు లేవు. కాబట్టే ఈరోజు ఎందుకు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేశామంటే, అధికారుల దగ్గరికి పోయి ఇచ్చినప్పుడల్లా చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్టుగా ఉంది తప్ప అధికారులు స్టాండర్డ్ రికార్డెడ్ మెసేజ్ పరిశీలిస్తాం, చర్యలు తీసుకుంటాం, రెండే. మామూలుగా మనం ఫోన్ చేసినా, వెళ్ళినా, కలిసినా ఇంకేం ఉండదు. అందుకని ఆయన పరిశీలిస్తాం, చర్యలు తీసుకుంటాం అనే బదులు మీ ముందు పెడితే జనాలకి వినపద్ది. మీ ముందు పెట్టుకోకుండా మిమ్మల్ని పక్కన నా గోడకి చెప్పుకున్నట్టు మేము అధికారులు పోయి చెప్పుకుంటాం. గోడకి చెప్పుకుంటే ఏం సమాధానం వస్తుంది? ఏమి రాదు. రికార్డెడ్ మెసేజ్ ఒకటి వస్తుంది. కాబట్టి దానికి సంబంధించి ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి ఈ ప్రక్రియను పొడిగించండి అని చెప్పని మేము కోరాం. మరలా జిల్లా ఎన్నికల అధికారిని కూడా కోరుతున్నాం. ఇది ఒక ప్రహసనంలాగా తయారైంది కాబట్టి 4 రోజుల లోపల ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. కాబట్టి మీరు కూడా జిల్లాలో జరిగినటువంటి లోపాలన్నింటిని సరిదిద్ది వాటికి సంబంధించినటువంటి ఒక జాబితా అందించండి. ఎందుకంటే కొన్ని గ్రామాల్లో వీఆర్ఏల్ని బిఎల్ఓలుగా వేశారు. వీఆర్ఏల్ అంటే రెవెన్యూ ఎస్టేట్, ఇంతకుముందు తలారులుగా పనిచేసినటువంటి వాళ్ళు. అదే వ్యక్తిని అదే గ్రామంలో మీరు వేస్తే ఆయన రాజకీయాలు ఎక్కువైపోయినాయి. బిఎల్ఏల కన్నా కూడా నేను ఈయన ఓటు అంటున్నా అంట. ఒక్కొక్క దగ్గర నేను ఓటు ఇవ్వని మీకు ఏం చేసుకుంటారో చేసుకోండి అంటున్నాను. అంటే ఒక వీఆర్ఏ స్థాయి అధికారి గ్రామంలో నేను మీకు ఓటు ఇవ్వను అంటే ఎంఆర్ఓలు బతిమలు ఆడుకుంటున్నారు ఫోన్ చేసి. అటు కాదులే పోయి కొంచెం ఇయ్యా అని. ఆ పరిస్థితికి దిగజారిపోయింది వ్యవస్థ. అధికారులు చెప్తే మళ్ళా సీఈఓ గారి పర్మిషన్ కావాలంటే ఆయన మార్చాలంటే వీఆర్ఏని మార్చి వేరే వాడిని వేయాలంటే ఆయన ఈయన అంటున్నాడు ఒకటే మాట, నేను ఈయనో, నేను మీకు ఓటు ఈయనో, మీరు ఓటు వేయడానికి లేదు, మీకు ఇస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు కాబట్టి నేను తెలుగుదేశం పార్టీ వాడిని, నేను ఈ గ్రామస్తుడిని కాబట్టి నేను మరలా చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావాలని కోరుకుంటాను కాబట్టి మీకు ఓటు ఈయను అంటే కలెక్టర్ గారికి చెప్పాం, ఎన్నికల అధికారులు అందరికీ చెప్పాం, అక్కడ ఉన్నటువంటి రిటర్నింగ్ ఆఫీసర్కి చెప్పాం. ఎవరికి చెప్పినా అతను బేఖాతరు చేస్తున్నాడంటే అంత దమ్ము ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? అధికార పార్టీ నాయకులు అండ చూసుకొని మాట్లాడుతున్నారు తప్ప అధికార పార్టీ నాయకులు అండ చూసుకుపోతే కలెక్టర్ ఆదేశాలు ఒక వీఆర్ఏ బేఖాతరు చేస్తాడా? కలెక్టర్ గారికి 2-3 సార్లు నేనే కంప్లైంట్ చేశాను స్వయంగా, ఈ విధంగా ఉంది పరిస్థితి నేనని. మీరు ఏమైనా చేసుకోండి, ఎవరికైనా చెప్పుకోండి, ముఖ్యమంత్రికైనా చెప్పుకోండి అన్నాడంట ఆయన పోయి అడిగితే. ఇంకెవరికి చెప్పుకోవాలా? రేపు ప్రధానమంత్రి కూడా చెప్పుకోండి, రాష్ట్రపతి కూడా చెప్పుకోండి అంటాడు. ఆ పరిస్థితికి వచ్చేసింది. అంటే మాకు స్థానికంగా ఉండేటువంటి అధికారులు అండదండలు ఉంటే మీరు ఎవరితో మాట్లాడుకున్నా మాకేం భయం లేదు, ఇబ్బంది లేదు అనేటువంటి స్థాయికి ఈరోజు తయారయ్యారు. కాబట్టి మేము ఖచ్చితంగా దీని మీద ఇప్పటికే చెప్పాం. మేము మా జాబితా ప్రకటించిన తర్వాత ఖచ్చితంగా జిల్లా కలెక్టరేట్ని ముట్టడిస్తాం. మాకేదన్నా పొరపాటు జరిగితే ఆ రోజు మీరు ఎంతమంది పోలీసులను పెట్టుకోండి, ఎంతమంది కేసులను పెట్టుకోండి, మా మీద అరెస్టులు చేసుకోండి, మమ్మల్ని జైలుకి పంపించుకోండి. మాకు సంబంధించినటువంటి ఓటు హక్కు కాపాడుకోవడం మా ప్రాథమిక బాధ్యత. దానికోసం మేము ఎక్కడా కాంప్రమైజ్ కాము. కాకపోతే ఈరోజు ప్రజల దృష్టికి తీసుకొస్తున్నాం. ప్రజలందరూ దృష్టి పెట్టండి, మీ ఓటును మీరు భద్రపరచుకోండి. ఎవరికైతే ఇప్పటివరకు ఎన్యూమరేషన్ ఫారం చేరలేదో, ఎన్యూమరేషన్ ఫారంలు మీరు ఇవ్వలేదో మీరు ఓటు హక్కు కోల్పోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మిమ్మల్ని అప్రమత్తం చేయాలనేటువంటి ఆలోచనతోనే ఈరోజు ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాం. మీ ఓటుని మీరే కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది. బిఎల్ఏలకు సంబంధించి పక్షపాత వైఖరితో ప్రదర్శిస్తున్నారు, అధికారులు పారదర్శకంగా వ్యవహరించడం లేదు. ఇటువంటి నేపథ్యంలో ప్రజలే ఈ 4 రోజుల్లో మీ ఓటు హక్కు ఉందా లేదా అని వెరిఫై చేసుకొని మీరే ఎన్యూమరేషన్ ఫారాలు సంబంధిత బిఎల్ఓ గారి దగ్గర తీసుకుని డూప్లికేట్ అయినా దాన్ని నింపి ఇచ్చి మా ఓటు డిజిటలైజేషన్ అయిందా లేదా అనేటువంటిది కూడా మీరే చూసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి ప్రజాస్వామ్యమే ఈరోజు ప్రమాదంలో పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ప్రత్యేకించి మా అప్పీల్ ఏంటంటే మీరు చేసేటువంటి పొరపాట్లను చూపిస్తాం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి పిలుపునిస్తూ తప్పనిసరిగా ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించండి. అధికార యంత్రాంగం కూడా అధికార పార్టీ నేతలకు కొమ్ము కాయకుండా పారదర్శకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి ఓటు ఉండాల్సిందే. అర్హత లేనటువంటి దొంగ ఓటు ఒక్కడు కూడా ఉండడానికి లేదు. ఇది ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులైనా ఎవరైనా సరే పదే చెప్పాం, మరలా కూడా ఈరోజు చెప్తున్నాం. ఆ ప్రక్రియకు భంగం వాటిల్లినట్టుగా మీరు వ్యవహరిస్తే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతులు ముడుచుకొని కూర్చోదు. దాని మీద పోరాటానికి సిద్ధమవుతా ఉంటాం, న్యాయ పోరాటానికి సిద్ధపడతాం, వీధి పోరాటానికి సిద్ధపడతాం, మిమ్మల్ని ముట్టడిస్తాం. కలెక్టరేట్లో ముట్టడిచి మా ఓటు ఎందుకు తీలేసేశారని చెప్పని మిమ్మల్ని ప్రశ్నించేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ముందుగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం, అర్థిస్తున్నాం. మీరు తగు చర్యలు తీసుకుని అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి ఓటు ఇచ్చేటువంటి విధంగా దొంగ ఓటర్లు లేకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా అధికార యంత్రాంగాన్ని కోరుతున్నాం. అదే ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీ ఓటును మీరు భద్రపరుచుకొని మీ ఓటు హక్కును మీరు వినియోగించుకోవాలి అంటే ఎన్యూమరేషన్ ఫామ్స్ మీకు చేరకపోతే వాటిని నింపిన తర్వాత బిఎల్ఓల దగ్గర ఇచ్చి వెళ్ళిపోకుండా
బిఎల్ఓల దగ్గర ఉండి డిజిటలైజేషన్ చేయండి. ఆ రోజు మాత్రం చెప్పారు, చాలా పలుకులు పలికారు, మీరు ఏది ఇచ్చినా సరే మీకు ఎక్నాలజ్మెంట్ ఇస్తామని. ఈ రోజు కనీసం ఒక్కదానికి కూడా ఎక్నాలజ్మెంట్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మీరే దగ్గర నిలబడి నా ఓటు మీరు డిజిటలైజేషన్ చేయండి, చేస్తే నేను ఇక్కడి నుంచి కదలుతాననేటువంటి ఆలోచన చేస్తే తప్ప ఓటు హక్కు నిలిచేటువంటి పరిస్థితి లేదు, మీరు కాపాడుకునేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా ఆ దిశగా మీరు అందరూ ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుకుంటూ, ఖచ్చితంగా ఎన్నికల అధికార యంత్రాంగం కూడా పారదర్శకంగా వ్యవహరించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను.